అది కారణ శరీరం. ఏదైతే స్థూల శరీరం ద్వారా మరి జన్మ కర్మ ఏంటి? జన్మ కర్మ. జన్మన జాయతే శూద్ర సంస్కార విధోచ్యతే. కాబట్టి పుట్టిన ప్రాణులందరూ కూడా శూద్రులేనండి. కానీ బ్రాహ్మణోష ముఖమాసిత్ బాహురాజని కృత ఊరు తలసల వైశ్య పదుభాగం శూద్రదాయత. ఏంటి? ఇదంతా కూడా చతురాంగములు చతుర్వర్ణములు కూడా మన శరీరంలోనే ఉంటుంది. బ్రాహ్మణుడు ముఖవర్చస్సు, క్షత్రియుడు మరి చేతులు, అలాగే ఊరు తలసల వైశ్య నడుం భాగం వైశ్యుడు, టర్నవర్, నెక్స్ట్ పాదాలు, శూద్రుడు. అలాగే ఇప్పుడు దేవతలకి నమస్కారం చేస్తున్నాం అంటే రెండు చేతులు పైకెత్తి నమః అని సరే మీరు కూడా గౌరవించాలి. అమ్మ ఇది చేయడం వల్ల ఏంటంటే మనోయోగ సాధన అంటారు. దీన్ని ఏమంటారు? మనోయోగ సాధన. మనసు ఏంటంటే ఎంత వేగంగా మాకు ఎదురుగా మా హితుడు అంటే పురోహితుడు అగ్నిదేవుడు వస్తారా మనం వెయిటింగ్ చేస్తున్నాం కదా. కాబట్టి మన మనస్సు, వాచం అనేది కర్మ, వాకు ఇదంతా కూడా మరి దృష్టి భావాలన్నీ కూడా దానిపైన ఉండిపోద్ది అనమాట. అంటే ఎంత వేగంగా చేసేద్దామని. ఇప్పుడు అందువల్ల ఏం చేస్తున్నాం? యోగం అంటే కలయిక ఏంటి? కాబట్టి రెండు చేతులు పైకి ఎత్తుతాం. మరి మీరు కూడా వెనక్కి నామాన్ని జోడిస్తారు. ఓకేనా? అయ్యా ఓం శ్రీ వల్లీ దేవసేన సతకుమార స్వామినే నమః. ఓం హరిహర పుత్రాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం లాభక్షేమ సద శ్రీ సంతోషియే నమః. ఓం అంధరీ పుత్ర వీరాంజన స్వామినే నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం మాతా పితృచరణకమలేభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం ఇష్టదేవతాభ్యో నమః. ఓం గ్రామదేవతాభ్యో నమః. ఓం స్థానదేవతాభ్యో నమః. ఓం వాస్తు పురుషాయ నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం సర్వేభ్యః స్థితేభ్యో నమః. ఓం ఏతత్ కర్మ ప్రధాన శ్రీ గాయత్రీ దివ్య శక్తి సహితః ఉగాధిపతి మహాకాల పురుషోత్తమాయ నమః. అందరూ ఇలా చేతులు జోడిసి చెప్పండి. ఓం పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయరస్తు దీర్ఘమాయరస్తు దీర్ఘమాయరస్తు. ఓకేనండి? ఇప్పుడు ఇక్కడ 16